నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ పై పలు రకాల సెక్షన్ల కింద కేసు నమోదైంది. మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకి ఈ సెక్షన్ల కింద నమోదైంది. అయితే తర్వాత ఆయనకి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలుసుకోబోతుంది. స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మేడం మీద, అంటే మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ ఆయన మీద అనేక రకాల సెక్షన్ కింద కేసు నమోదైంది. ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు మేడం? ఏం జరగబోతుంది? 74, 75, 79 to 96 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అంటే నోటి దూల తగ్గించుకో అని పిలిచి విచారిస్తారు. అంటే చెల్లెలు వరుస అవుతారట ఆవిడ ప్రసన్న కుమార్ రెడ్డికి. మీకు ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అంటే రాజకీయాల్లో మామూలుగా వారసత్వం అనేది కుటుంబంలో ఇస్తారు, వారసత్వ రాజకీయాలు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వ బూతులు అనే కొత్త పదాన్ని కనిపెట్టి సొంత చెల్లెల మీద ప్రయోగించాడు. ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు చెల్లెలు వరుస అయ్యే వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. ఇంకా ఇంతకంటా దరిద్రం, నీచ, నికృష్ట జీవితాలు ప్రపంచంలో ఉండవు, ఒక్క వైసీపీలోనే ఉంటాయి. కాబట్టి ఇవాళ ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు గొప్ప వ్యక్తి. ఏం చేస్తాం మరి, కొంతమంది కడుపున ఇలా చీడపురుగులు పుడుతూ ఉంటాయి. సో ఈ చీడపురుగు అంటే మహిళలను ఎవరైతే తిట్టారో వాళ్ళు చీడపురుగులే, మహిళలను తిట్టిన వాళ్ళని వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా చీడపురుగులే. అందుకని వైసీపీలో ఆడ చీడపురుగులు ఉన్నాయి, మగ చీడపురుగులు ఉన్నాయి. ఆడ చీడపురుగులు ఎవరు? మన శ్యామల గారు, మన రోజా గారు, మహామహులందరూ ఉన్నారు. ఇంకా మగ చీడపురుగులు మొత్తం వైసీపీ బ్యాచ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంత చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంకా ఏమంటున్నాడు, మా ఇంటి మీద దాడి చేశారు, మా అమ్మగారి మీద ఇది చేశారు, నేనుంటే నన్ను చంపేద్దురు. అసలు పాప వైసీపీ వాళ్ళకి చంపడం తెలియదు, వాళ్ళకి అసలు ఎవరి మీద వెళ్ళి దాడులు చేయడం తెలియదు. వాళ్ళు పాప చాలా అమాయకులు, మంచివాళ్ళు, అంతంత మాత్రంగా ఉండేవాళ్ళు, అందగాళ్ళు అని వాళ్ళ నాయకుడే కితాబ్ ఇచ్చాడు కదా వీళ్ళందరికీ. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రశాంతి రెడ్డి అనే ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని ఇవాళ రోడ్డు మీదకి ఈడవడానికి నువ్వెవడివి? నీకు అసలు అవసరం ఏంటి? నీకు రాజకీయం చేయదలుచుకుంటే డైరెక్ట్ రాజకీయాలు ముఖాముఖి చెయ్యి, అంతేగాని ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని చేతకాని వాళ్ళు చేసే పని అది. చేతకాని దద్దమ్మలు అంటాం చూడండి, చేతులకు గాజులు తొడిగించుకోవడం అంటారు, అట్లాంటి వాడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని తయారు చేసుకున్నాడు తన చుట్టూ ఉండేవాళ్ళని. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డిని విచారించి మనం జైల్లో వేయమని కోరుతున్నాం. అసలు నన్ను అడిగితే, అసలు ఇదివరకు మీకు గుర్తుందా, తెనాలి రామలింగడి కథ ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదో. అందులో ఏంటంటే రాజుగారికి తల్లి చచ్చిపోతారు. తల్లి చచ్చిపోతే పండితులందరికీ పిలిచి 12వ రోజు సంతర్పణ అంటారు, సంతర్పణ చేయాలని అనుకుంటాడు ఆయన. అంటే ఒక బ్రాహ్మడు చెప్తాడు, మహారాజా బంగారు మామిడి పళ్ళు ఇవ్వాలి, అప్పుడు మీ అమ్మగారు ఆత్మ శాంతిస్తుంది, ఎందుకంటే ఆవిడకి మామిడి పళ్ళు అంటే ఇష్టంట. అంటే సరే అంటాడు. ఇది తెనాలి రామలింగడికి తెలుస్తుంది. రామలింగడు ఏం చేస్తాడు, ఏం మాట్లాడకుండా ఇప్పుడు వాళ్ళు లోపలికి వెళ్తారు కదా మామిడి పళ్ళు దానం పుచ్చుకోవటానికి, గుమ్మం దగ్గరే నిల్చుంటాడు. నిల్చుని ఏ బ్రాహ్మడు వచ్చినా దేనికి వచ్చావు అంటాడు. అంటే మామిడి పళ్ళు తీసుకోవాలంటే ముందు ఇక్కడ వాతలు వేయించుకుంటేనే మామిడి పళ్ళు అంటాడు. అక్కడ ఒకరిని పెడతాడు అనమాట వాత వేయమని. మీకు 2 మామిడి పళ్ళు అయితే 2 వాతలు అనమాట. అలాగా ఇప్పుడు వాతల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి నాలుక మీద వాత పెడితే పోలీసులు బాగుంటుంది జైల్లో. అంటే అది కూడా ఒక శిక్ష కింద వెయ్యాలి. ఎవడైతే నాలుక మందం అని అన్నాడు కదా నిన్న బొత్స, నాలుక మందం ఉన్న వాళ్ళకి, బూతులు మాట్లాడే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి వాతలు పెట్టడం అనే ఒక కొత్త శిక్ష తీసుకొస్తే ఆడవాళ్ళని అండం మానేస్తారు. ఆ కథ నీతి వేరు, కానీ వాత గురించి చెప్పా తప్ప ఇక్కడ అప్రస్తుతమే అదొక రకంగా. కానీ ఆ వాత అనే ఒక్క పదమే మనకు ప్రస్తుతం. కాబట్టి ఇవాళ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చినంత మాత్రాన అదరడు బెదరడు. రేపొద్దున ఏమంటాడు, దానికి ఏదో చెప్తాడు. ఇప్పుడు మా ఇంటి మీద దాడి చేశారు ఆ విషయాన్ని హైలైట్ చేస్తాడు తప్ప తను మాట్లాడింది హైలైట్ చేయడు. అంటే వైసీపీ వాళ్ళ దగ్గర ఉండే ఒక గొప్ప గుణం ఏంటంటే, వాళ్ళు చేసింది మాట్లాడరు, ఎదరవాడు చేసిన దాన్ని హైలైట్ చేసి, ఎదరవాడు తప్పు చేశాడు, ఎదరవాడే ఇలా చేస్తే అప్పుడు మేము ఇలా చేయాల్సి వచ్చింది అని దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అందులో వీళ్ళందరూ సిద్ధహస్తులు. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంకొక మాట కూడా అన్నాడు, నీకు ఒక చిన్న పిల్లని చూసి అందమైన పిల్లని నీకు పెళ్లి చేస్తాను అన్నాడు. వాడిని చెప్పుతో కొట్టాలా వద్దా? అవును, చెప్పుతో కొట్టాలా వద్దా? ఎందుకంటున్నానంటే
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వయసు ఏంటి, ఆయనకి ఇష్టమై ఆయన ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నారు, ఆవిడ గతం గురించి ఆయనకి తెలుసు, అది ఆయన ఇష్టం, నువ్వెవడు మాట్లాడటానికి? నెంబర్ 1. నెంబర్ 2, అసలు చిన్నపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేయటానికి నీకు అసలు ఏం రైట్ ఉంది? అంటే ఆడపిల్లలు అపనంగా దొరికేస్తున్నారా నీకు? అంటే వాళ్ళకి ఇంకా వేరే గత్యంతరం లేక, అంటే ఆర్థికంగా లేకపోతే వాళ్ళు వచ్చి పెళ్ళిళ్ళు చేసేసుకుంటారా? అంటే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే అప్పుడు ఉతకాలా వద్దా అలాంటి వాళ్ళని? ఒక బెల్ట్ తీసుకుని, లేదా చెర్నాకోలు ఉండేది పూర్వం, మీకు గుర్తుందా? లేకపోతే విప్ అంటే కొరడా, అలాంటివి పెట్టి వేస్తేనండి దెబ్బకి సెట్ అయిపోతారు. అంటే మనం చూసారా, మనలో కూడా ఒక వైలెన్స్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, ఎవరు? వైసీపీ వాళ్ళు. అంటే ఆడవాళ్ళనంటే మనకు అలా అగ్నిగుండంలా మనసు రాజుకుంటుంది మనకి. కాబట్టి ఇలాంటి మాటలన్నీ మనం మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే మనం బేసిక్గా మనం ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలే. కానీ వైసీపీ వల్ల మన ఆలోచన ధోరణి మారుతోంది. మనం ఇలాంటి శిక్షలు వేయాలని చెప్పే స్థితికి కూడా మనం కూడా వచ్చేస్తున్నాం. కాబట్టి ఇందుకు కారణం కూడా వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీలో ఉండే ఆ పశుత్వాన్ని వదిలేసి, మీలో ఉండే ఆ నెగిటివ్ ధోరణి, ఆడవాళ్ళంటే ఉండే చిన్న చూపు, ఆడవాళ్ళని తిడితేనే రాజకీయం, లేకపోతే ఆడవాళ్ళని తిడితే ఈ మొగాళ్ళు లొంగుతారు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి మీరు రాజకీయంలా చేసుకోండి. అప్పుడు కొద్దో గొప్ప మీకు ప్రజల్లో కాస్త ముందు ఒక మనిషిగా మీకు ఒక గుర్తింపు ఉంటుంది. మీరు ఇప్పుడు ఎలాగ మనుషులుగా ఎవరికి గుర్తింపు లేదు, ఏ వైసీపీ వాళ్ళకి కూడా మనం చెప్తున్నది అది. కాబట్టి రాజకీయం చేయాలంటే మీరు ఒక మనిషిగా మారి రాజకీయాలు చేయండి. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి ఆడవాళ్ళని కించపరిచి కేసులు పెట్టాక నా మీద కేసు పెట్టారని ఏడవకండి. మళ్ళీ రేపొద్దున్న వచ్చి సోషల్ మీడియాలో ఏడవద్దు ఎవడు. మేడం, ఇప్పుడు నల్లపరెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలందరూ కోరుతున్నారు. మన గతంలో ఒకటి చూసుకున్నాం, మనం చేబ్రోల్ కిరణ్ మీద మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడిన పార్టీ సస్పెండ్ చేసింది. సో అది అలాంటిది ఇప్పుడు నల్లపరెడ్డి మీద కూడా అలానే కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. నిజంగా ఇట్లాంటి చర్యలు తీసుకుంటారంటారా మేడం? నిజమే కదా, అన్యాయంగా పాప కిరణ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఏమయ్యాడో తెలియదు మనకి. అతను ఒప్పుకున్నాడు నేను మాట్లాడటం తప్పే అని. అంటే ఎంత మనసు రగిలిపోతే ఆ పిల్లాడు మాట్లాడుంటాడు. అంటే భువనేశ్వర్ గారిని అన్నారు కాబట్టి ఆ కోపం మనసులో పెట్టుకుని ఆ వేదన ఇతని మాటల రూపంలో వచ్చింది. సరే, అలా వ్యక్తీకరించడం తప్పని మనందరం ఖండిస్తున్నాం కూడా. మరి నీకు కిరణ్కే అట్లా చేసినప్పుడు, చేబ్రోల్ కిరణ్కి, మరి ఇతను తెలిసి కూడా చెల్లెల వరుస అయ్యి ఆవిడని అన్నాడు కాబట్టి, అది కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడాడు కాబట్టి నువ్వు దాన్ని వదిలేసయ్యి అంటే ఎంత చీప్ మెంటాలిటీ అది. అవును, చీప్ మెంటాలిటీగా. కాబట్టి ఇవాళ ఇతనెవరు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీద ఎలాంటి కేసులు పెట్టినా తప్పు లేదండి. జైల్లో పడేసి ముందు ఉతకాలి ఎవరినైనా కూడా. మీరు ఏమైనా అనుకోండి, ఆడవాళ్ళని, ఏ ఆడవాళ్ళనన్నా, అది ప్రతిపక్షమా, లేకపోతే అధికార పక్షమా, లేకపోతే మీ ఇంటి పక్క వాళ్ళ, మీ ఇంటి ముందు వాళ్ళ, మీ ఇంట్లో వాళ్ళ, నో డిఫరెన్సియేషన్, నో క్యాస్ట్, నో క్రీడ్. ఆడవాళ్ళని అన్నవాళ్ళని మామూలుగా ఉతకూడదు. ఒక్కొక్కడిని వేసి బండకేసి కొట్టినట్టు బాధ్యతే కానీ బుద్ధి రాదు. అందుకని అసలు ఇంకొకటండి, ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ సజ్జల భార్గవరెడ్డి, వీళ్ళే కదా ఆద్యులు. ఎలక్షన్ ముందు వీళ్ళే కదా మొదలు పెట్టారు ఆడవాళ్ళని తిట్టించడం అనేది. అంటే మీరు ఓడిపోతామని మీకు ముందే తెలిసి మీరు మనుషుల్ని ఇంత బాధ పెడతారా మానసికంగా? అంటే మానసికంగా బాధ పెడితే వీళ్ళు తగ్గిపోయి వీళ్ళు ఇంట్లో కూర్చుంటారని అనుకున్నారా? ఇప్పుడు కత్తి సానబెట్టే కొద్దీ పదునెక్కుతుంది కదా, అట్లాగా మీరు ఎంత అంటే అంత రాటు తేలి ఒక కసి పెరుగుతుంది. అట్లాగా కూటమిలో కసి పెరిగి మిమ్మల్ని ఓడించడమే ధ్యేయంగా వాళ్ళు ముందుకెళ్ళారు. సక్సెస్ అయ్యారు, 164 సీట్లు తెచ్చుకున్నారు. అర్జునుడికి పక్షి కన్ను కనిపించినట్టుగా మీకు 2029 ఎన్నికలు కనిపిస్తున్నాయి. ఆ కనిపించినప్పుడు ఆ ఎన్నికలు కొట్టాలంటే మీరు ఇలా వక్ర మార్గాల్లో వెళ్ళడం కాదని వైసీపీ వాళ్ళకి చెప్తున్నాం. చక్కటి మార్గంలో వెళ్ళండి, మంచి రాజకీయ నాయకులు అనిపించుకోండి, మీరు బాగుండండి, మీ చుట్టూ ఉండే వాళ్ళని మంచిగా ప్రొజెక్ట్ చేయండి. వైసీపీ అంటే ఒక మంచి పార్టీ అనే పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి తప్ప వైసీపీ అంటే వైచీపీ అని అనిపించుకోవద్దు. అంటే ఒక గుండాల పార్టీ అని అనిపించుకోవద్దు. ఇప్పటికే అనిపించుకున్నారు, ప్రజలకు అవగాహన అయిపోయింది. ఇవాళ మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి యాత్రలో, పర్యటనలో, అక్కడ వాళ్ళు అసలు కార్యకర్తల మీద మా కార్యకర్తలు అంటారా అంటే, మీకు మన రప్పరప్ప అన్నాడు చూసారా, ఇవాళ రప్పరప్ప రాజ్యాంగం అక్కడ నడుస్తోంది. అదేవరు రాజారెడ్డి రాజ్యాంగం అన్నాడు, రాజారెడ్డి రాజ్యాంగం అంటే రప్పరప్ప రాజ్యాంగం నడుస్తోంది. మా కార్యకర్తలను అంటారా అనేసి వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు తాగి. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ముఖం ఏంటో ఇవాళ మీరు
బంగారుపాళ్యంలో చూశారు. సో ఇదండి, చూశారు కదా. ఇంక వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ మీద అనేక చర్యలు తీసుకోవాలని, కఠిన చర్యలు కూడా తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం.